సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనములకు పెద్దలైన వారికి శ్రమ. 6-7 పాత్రలలో ద్రాక్షరసము పోసి పానం చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసేది. చాలండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మాట్లాడే దైవమా, నీకు వందనాలయ్యా. నీ వాక్య భాగములలో నుండి మీరు మాతో మాట్లాడమని అయ్యా, మేము సియోను నివాసులుగా ఉండేటట్లు, అలా ఉంటూ కూడా నిర్విచార స్థితిలో ఉండకుండా అయ్యా, యాకోబు సంతతికి జరుగుతున్న శ్రమను బట్టి చింతపడే వారిగా ఉండాలి అంటూ మీరు తెలియజేస్తూ ఉండగా ఈ విషయాలు మా హృదయమును పలకల మీద వ్రాయమని అడుగుతూ ఉన్నాము. అయ్యా, మాకు ప్రార్థనాత్మనిమ్మని, మా సంతోషాన్ని దుఃఖానికి, అయ్యా మా ఆనందాన్ని చింతకు మార్చుకొనుట మాకు నేర్పించమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం మనము విజ్ఞాపన ప్రార్థన కూడుకున్నాము, ఉపవాస ప్రార్థన. ఈ దినం విశేషంగా మనము ఛత్తీస్గఢ్లో శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య ఉన్న వారి నిమిత్తమే ప్రార్థన చేద్దామండి. కదా, మన ఒంట్లో ఉన్న అనారోగ్యం నిమిత్తము, మన ఇంట్లో ఉన్న సమస్య నిమిత్తము, మనకు కలుగుతున్న ఇబ్బందుల నిమిత్తము, ఇవి కాదు కానీ మన సంఘ పరిచర్యల నిమిత్తం ఇది కాదు కానీ కేవలం ఈ దినం మనము ఛత్తీస్గఢ్లో ఉన్న ఆయన నామం పెట్టబడిన ఆయన బిడ్డలకు సంభవిస్తూ ఉన్న శ్రమల్ని బట్టి దేవుని సన్నిధిలో కృప వచ్చునట్లుగా, కాపుదల భద్రత కలుగునట్లుగా మనం ప్రార్థన చేద్దామండి. ఇక్కడ సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. దేవుని మహాకృప ఏంటంటే మనము ఏ బబులోను కుమార్తెల వంటి వారం కాదు. అంటే దేవుని ఎరగని అన్య స్థితుల్లో ఉన్న వాళ్ళం కాదు. యెరూషలేము కుమార్తెలు అనంటే ఏదో నామకార్థ స్థితిలో ఉన్నవాళ్ళము కాదు. ఒక ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఆశ, దేవుని కొరకు ఏదైనా పని చెయ్యాలి అన్న తృష్ణ, ఇవన్నీ కలిగిన సియోను వాసులుగానే మనం ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఇటువంటి స్థితిలో ఉండి కూడాను నిర్విచారంగా, అంటే విచారపడి దుఃఖపడి ప్రార్థించవలసిన సమయాల్లో కూడా ప్రార్థించకుండా ఉండడాన్ని దేవుడు చాలా సీరియస్గా ఎంచుతున్నాడు. ఈ విషయాన్ని మనం ఈ దినాన గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలండి. ఇక్కడ సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. సియోనులో ఎవరున్నారండి? యూదా వారు ఉన్నారు కదా, యూదా వారు ఉన్నారు సియోనులో. అలాగే షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. షోమ్రోను పర్వతాల మీద ఎవరున్నారు అనంటే ఇశ్రాయేలీల సమాజం ఉంది కదా. ఈ యూదా సంతతి, ఇశ్రాయేలు చాలా గోత్రాలు, వీళ్ళందరూ నిశ్చింతగా నివసిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేవన్నీ రాసుకుంటా వచ్చినప్పుడు దేవుడు మోపిన ఒక నేరాలలో ఒకటి ఏంటి అనంటే, వారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. యోసేపు సంతతి అంటే ఎవరండి? ఎఫ్రామీయులు, మనష్షే గోత్రికులు. మెయిన్ ఎఫ్రాయిముల్ని మోషే వాళ్ళ అదే యోసేపు పిల్లలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే వాళ్లకు కలిగిన ఉపద్రవాన్ని గురించి వాళ్లతో వెన్నంటి ఉన్నట్టుగా ఉన్న షోమ్రోను వాసులకు పట్టటం లేదు. వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. యూదా సంతతి వారికి, ప్రార్థనా పరులు అనుకునే వాళ్ళకి పట్టటం లేదు.
దాన్ని బట్టి దేవుడికి కోపం వస్తుంది అంటున్నాడు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించును. దేవుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఎప్పుడు ఓటేస్తాడు అంటే, నేను చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటారు కదండి. మీరు దేన్ని గురించి చింతించకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తాడు. ఎవరు చింతించుట వల్ల తన ఎత్తు మూరెడి ఎక్కువ చేసుకుంటాడు అని అంటారు. మీరు భయపడవద్దు అంటారు. అలాంటి దేవుడే తమ తోటి సహోదరులు సమస్యల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నారు, పోరాటాల మధ్య ఉన్నారు, చెరలోనికి వెళ్తున్నారు అని తెలిసి కూడా ఏమీ పట్టించుకోనట్టుగా నిర్విచారంగా ఎవరి సుఖాసక్తులుగా వాళ్ళుంటూ ఎవరి పనుల్లో వాళ్ళుంటే దేవుడు దాన్ని ఒక నేరంగా ఎంచుతున్నాడు. ఈ దినాన ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మనకు తెలుసు, ఎస్తేర్కి టెన్షనే లేదు. రాజగృహంలో రాణి హోదాలో ఉంది. ఆమెనెవరూ ముట్టలేరు, టచ్ చేయలేరు. కానీ తను సేఫ్ అనుకోలేదు. కానీ తన జనాంగానికి ఒక డేట్ పెట్టి ఆ డేట్ను వాళ్ళని నాశనం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళని పాడు చేయడానికి కారణం ఏంటి? వారు సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారనా, దేశం యొక్క రహస్యాలు అమ్మేస్తున్నారనా, శత్రువులతో కుమ్మక్కై దేశాన్ని పాడు చేస్తున్నారనా? ఏది కాదు, అసలు ఏది కాదు. కేవలము వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు ప్రతిదానిని దేవుడు అంటారు కదండి, ప్రతిదానిని దేవుడు అంటారు. వీళ్ళు ఎవరిని? ఒక్క మహోన్నతుణ్ణే, ఏకైక దేవుణ్ణే ఆరాధించే వారిగా ఉంటారు. వాళ్ళు ప్రతి పచ్చని చెట్టు, ప్రతి రాయి వారికి దేవుడు అవుతాడు. కానీ వీళ్ళు ఆత్మారాధకులుగా ఉంటూ ఉన్నారు కదా. వీళ్ళు దేవుని దగ్గర మాత్రమే తల వంచే వాళ్ళు ఉన్నారు. కొన్ని పద్ధతులు కదా, దానియేలుతో కూడా ఏమన్నారు? ఇతనిలో మనము ఏ విధమైన లోపమును కనుగొనలేము, అతని దేవుని పద్ధతుల్లో తప్పనిచ్చి. అంటే అర్థం ఏంటండి? అంటే ఒక బయట వాళ్ళకి, అన్యజనులకి మనము వాక్యానుసారంగా ఉంటే మనము ఒక లోపము, ఒక తప్పులో ఉన్నవారిగా వాళ్ళకు కనపడుతుంది కదండి. అంటే వీళ్ళ దేవుని విషయంలో తప్ప వీళ్ళ దగ్గర మనము ఏ విధమైన పొరపాటును కనుగొనలేము. అంటే అర్థం ఏంటంటే, మనమేమో దేవుడు చెప్పినట్టుగా వాక్య ప్రకారంగా బ్రతకడం ఒక సంతోషకరమైన విషయంగా మనం అనుకొని వెళ్తాము. వాళ్ళేమో మనం అలా ఉండడము వాళ్ళ విధులకు వేరుగా ఉన్నాయి కాబట్టి మనము ఒక లోపము కలిగిన వారుగా, ఒక లోటులో ఉన్న వాళ్ళంగా, ఒక తప్పులో ఉన్న వాళ్ళంగా వాళ్ళకు కనపడతాం. అది దృష్టి లోపం. వాళ్ళ దృష్టి లోకానుసారమైన దృష్టి, మన దృష్టి దేవుని దృష్టి, వాక్యానుసారమైన దృష్టి కదా. ఒక రాజు అధికారి ముందు తల ఒగ్గకపోతే అది వాళ్ళకు తప్పవుతుంది. కానీ దేవునికి తప్ప ఎవరికి శిరస్సు వంచకపోవడం అనేది వాక్యానుసారంగా సరి అవుతుంది కదండి. ఇట్లాగున ఆరంభం నుండి కూడాను దేవుని బిడ్డల మీద హింసలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక దినం పెట్టబడి ఆ దినమున వాళ్ళను దోచుకొనవచ్చు అని చెప్పబడితే నాకేముందిలే అని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ఉపవాసం ఉంది, చెలికెత్తలతో ఉపవాసం ఉంది. ఆమె ఏదో ఒక ప్రయత్నం చేసింది కదండి. ఎలాగూ అనంటే, ఏ డేట్ పెట్టారో ఆ డేట్నే వాళ్ళని నశించేటట్లుగా, వాళ్ళని మీద తిరుగుబడేటట్లుగా దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినానండి అవన్నీ చూశారు కాబట్టి ఇక్కడ నిర్విచారంగా ఉండక ప్రార్థన చెయ్యాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మనకందరికీ తెలుసు, మీలో చాలామంది చూసే ఉండుంటారు ఆ వీడియోస్ కూడాను. ఛత్తీస్గఢ్ రేపు మార్చి 1వ తారీఖున
ఒక గొప్ప ర్యాలీ తీయాలని వేల మందిని పిలుస్తూ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే క్రిస్టియన్స్ని ఒక పద్ధతి పాడు లేకుండా దోచుకోవడము, కొట్టడము, ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడము, ఇవన్నీ కూడాను చెయ్యడానికి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉందని, పై అధికారుల అండ ఉందని ఓపెన్గా మీడియాలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కదండి. ఎంత దుర్భరమైన పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయో. మన రాష్ట్రం కాదు కదా, మన మీద కాదు కదా అని అనుకోవడానికి వీల్లేదండి. ఒకటి మణిపూర్ అయింది, వాళ్ళ లీడ్లో ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మనము ఎంతో దూరంలో లేదు కదండి. మీరు హిస్టరీ ఇందులో కూడా చూస్తే యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవములో షోమ్రోను వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ షోమ్రోను వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు తర్వాత యూదా వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. పోని వాళ్ళు ఎవరండి? అందరూ చెరలోనికి వెళ్ళారు. ఎందుకు అనంటే దేవుడు నిలబడి చూస్తే ప్రతి వాళ్ళల్లో లోపాలు కనబడుతూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళదొక టైం ఉంటుంది, ఇంకాస్త టైం మనకు ఉండొచ్చేమో కానీ కదండి. కాబట్టి అది మన దుఃఖమే, అది మనకు కలుగుతున్న శ్రమే, అది మనకు కలుగుతున్న ఇబ్బందే. చూడండి ఎంత దారుణమో. ఏమీ చేయలేదు కదా. ఎంతోమంది చెప్తా ఉంటారు క్రైస్తవుల వల్ల సమాజానికి లాభమే కానీ నష్టమేమీ ఉండదు కదండి. ఏం చెప్తారు? తాగుడొద్దురా అంటారు, భార్యను కొట్టొద్దురా అంటారు, కుటుంబంలో బాధ్యతగా ఉండంటారు, తల్లిదండ్రుల్ని సన్మానించు అని అంటారు. ఏముంది? క్రైస్తవులు వచ్చి నాశనం చేసేది ఏమీ లేదు, బాగు చేయడం తప్పనిచ్చి. క్రైస్తవ మిషనరీలు కానీ ఎవరైనా సరే ఈ దేశానికి మేలే చేశారు కానీ నష్టం చేయలేదనేది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే కదండి. ఒక బ్యాంకు ప్రారంభించబడిందన్నా వాళ్లే చేశారు, ఒక రైల్వేస్ అయినా వాళ్లే ప్రారంభించబడ్డారు, స్త్రీలకు ఈ చదువు అనేది వాళ్లే ప్రారంభించారు కదండి. అలాగుననే అసలు ఆ సతీ సహగమనం నుండి పోరాడిన వాళ్ళల్లో ఆయన క్రిస్టియన్ విలియం కేరీ మిషనరీ చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు. ఈ పిల్లలు చెప్తా ఉంటారు కదా, క్రైస్తవులు ఆ ధవళేశ్వరం ఆ ప్రాజెక్టులు చూస్తే అండి, ఆ కాటన్ దొర గారు ఆయన లైఫ్ మొత్తం అక్కడ పెట్టేశాడు. ముంపు ప్రాంతాలయ్యి వలస జీవులై కడుపు పట్టుకొని ఊరూరు తిరిగే జనాలు ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర సైడ్ రిచెస్ట్ పర్సన్స్ కదా. అంతగా వాళ్ళు దీవించబడడానికి కారణం ఏంటి? ఒక క్రైస్తవుడు నడుము కట్టుకొని చేసినవే కదా. కాబట్టి ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు చదువు అంటే క్రిస్టియన్ కాలేజెసే ఉన్నాయి, క్రిస్టియన్ స్కూల్సే ఉన్నాయి, అలాగుననే వైద్యంలో కూడా వాళ్ళే చేశారు. ఇవన్నీ కూడా వాస్తవం. కానీ వాస్తవాన్ని కూడా మరుగుపరచేసి అవి ఏవీ కనపడకుండా ఏదో వాళ్ళు మనల్ని అన్యాయం చేసి మన దాన్ని పాడు చేస్తున్నారు అన్నదే చిన్న పిల్లల్లో నూరిపోయడానికి చాలా భయంకరమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదండి. కానీ సత్యం బహులోతుగా ఉంటుంది, దాన్ని కనుగొనేవారు ఎవరు అని చెప్పుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మన సహోదరులు సహోదరులు ఉంటూ ఉండగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నామండి. దేవుడు కాపాడాలి. దేవుడు లోతును ఎలాగైతే సొదొమ గొమొర్రాలలో ఆ యొక్క మనుష్యులకు కనుమబ్బు కరగజేసి కాపాడాడో అలాగున ఆయన ఛత్తీస్గఢ్లో ప్రజల ఎడల చేయాలి. అలాగుననే ఆయన బాహువు చాపితే, ఆయన కార్యం చేస్తే దాన్ని ఎవరూ ఆపలేరు కదా. కనుక దేవుడు కరుణించాలి, ఆయన బాహువు చాపాలి, ప్రజలలో భయం కలగాలి కదండి. యాకోబు సంతతంట ప్రయాణం చేసుకుంటా బేతేలుకి వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రజలకు దేవుని భయం వచ్చిందంట, వాళ్ళని ఎవరు టచ్ చేయలేదట. అలాంటి ఒక దేవుని భయం రావాలి. ఎవరైతే క్రైస్తవుల మీద కేవలం వీళ్ళు క్రైస్తవులు అన్న దాని మీదనే ఆవేశంతో వాళ్ళకి ఏదో నష్టం చేయాలనుకుంటున్న వాళ్ళకి భయము కలిగించేటట్లుగా దేవుడు బాహువు చాపాలండి. ఎట్లాగైతే మోయాబీలు వాళ్ళ మీద దండెత్తి వచ్చినప్పుడు ఒకని కత్తి ఒకని మీద పక్కనోడి మీద పొడుచుకొని చచ్చిపోయారంట వాళ్ళు. దేవుడు వాళ్ళకి అట్లాగున భ్రమం కలగజేశాడు.
దేవుడు కలగజేసుకుంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి దేవుడు కార్యం చేయనట్లుగా, ఆయన నామం పెట్టబడిన బిడ్డల్ని ఆయన సంరక్షించినట్లుగా మనందరము ఏకీభవించి ప్రార్థన చేద్దామండి. ఈ అంశాల నిమిత్తమే మనందరము ప్రార్థన చేద్దాము. ఎందుకు చేయాలి అనంటే, నిర్విచారంగా ఉంటే శ్రమ. వారి కొరకు చింతపడకపోతే వారితో పాటు మీరు కూడా నెక్స్ట్ చెరలోకి వెళ్తారు అని అన్నాడు. అదే జరిగింది. ఆమోసు వాళ్ళు చెరలోకి వెళ్ళారు, వీళ్ళు పట్టించుకోలేదు. తర్వాత షోమ్రోను వాళ్ళు చెరలోకి వెళ్ళారు, దాని తర్వాత యూదా వాళ్ళు కూడా చెరలోకి వెళ్ళారు. ఇలాంటివి జరగకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకట్టి ప్రార్థనాత్మను అనుగ్రహించునుగాక.